అప్పులు తీర్చుకుంటూ ప్రశాంతంగా ఉందండి. అప్పులు తీరుస్తుందని ముందు వీడియోలో చెప్పాను కదా! ఆల్మోస్ట్ అయిపోయాయి అప్పులు. ఇప్పుడు ప్రశాంతంగా మా అమ్మ ఒకతే ఉందండి. మా నాన్న వేరే చోటున్నాడు. అప్పులు తీర్చుకుంటూ ఒకతే ఉంది ప్రశాంతంగా. ఇదండి మా అమ్మ కథ. ఇట్లా ప్రతి అమ్మకి ఒక కథ ఉంటుంది. వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఉంటాయి. ఏమో నాకు ఇలా చెప్పాలనిపించిందండి. మా అమ్మ మమ్మల్ని ఎట్లా పెంచింది ఏమి అనేసి నాకు ఎప్పటినుంచో చెప్పాలి అనుకుంటా అంటే ఇలా నాకు అవకాశం దొరికింది. మా అమ్మ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. ఏవైనా ఉంటే కథలు కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా కథల బుక్ తెచ్చుకొని ఆ కథలు చెప్పాలనుకుంటున్నానండి. చిన్నపిల్లలు కానీ ఏమైనా ఉపయోగకరంగా ఉండేటివి అలా చెప్పచ్చో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఉంటాను, బాయ్.